టమాటా తోటలో పూత విపరీతంగా వస్తుంది. క్రమక్రమంగా రోజు రోజుకు వచ్చిన పూత మొత్తం కూడా రాలిపోతున్నట్టు కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా మంది రైతులు ఏదో రకమైన మందు అని చెప్పి వాడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ ఫ్లవరింగ్ రాలిపోవడం అనేది ఆగిపోదు. మరి దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయండి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఎవరైతే ఈ టమాటా పంట సాగు చేస్తున్నారో ఈ పూత అనేది చాలా రకాల ఇబ్బందులు పెట్టుకుంటూ రాలిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రైతులు అసలు ఏ మందు వాడాలని చెప్పి అర్థం కాక ఏదో రకమైన మందును వాడినప్పుడు కూడా ఫ్లవరింగ్ రాలిపోవడం అనేది ఆగిపోదు. కాబట్టి దీన్ని ఏ విధంగా నిర్మూలించుకోవాలి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్త చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఈ సమ్మర్ సీజన్లో ఈ టమాటా పంట సాగు చేసిన ప్రతి ఒక్క రైతు కూడా మేజర్ ప్రాబ్లం ఏమైనా ఉందంటే ఈ పూత మొత్తం రాలిపోవడం. నీకు ఎంత పూత వస్తే ముందు ఆ పూత మొత్తం పిందెగా మారి కాయ సైజ్ వచ్చిన తర్వాత నీకు దిగుబడి పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన పూత వచ్చినట్టు మొత్తం కూడా రాలిపోయినాక రైతుకి ఏం మిగులుతుంది? నష్టం తప్ప. కాబట్టి అసలు ముందుగా ఎందుకు మనకి ఫ్లవరింగ్ అనేది రాలిపోతుంది, దీనికి మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది కనుక మీరు తెలుసుకొని దానికి తగ్గట్టుగాను మీరు పద్ధతులు పాటించినట్లయితే ఫ్లవరింగ్ రాలిపోవడం నిర్మూలించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి మొదటగా ప్రధానంగా చూస్తే దీనికి 5 రకాల కారణాలు ఉండవచ్చు. అందులో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ముందు ప్రధానంగా ఈ ఏదైతే టమాటా తోట ఉందో దాని యొక్క పంట కాలంలో ఈ పూత దశ అనేది చాలా సున్నితమైంది. ఈ టైంలో మీరు కంపల్సరీ తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ యూరియా వాడకం అనేది ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఈ నత్రజని నీరు వాడకాన్ని మొత్తమే తగ్గించుకోవాలి. మీరు దాన్ని ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే గ్రోతింగ్ అనేది వస్తూ ఉంటుంది, కానీ ఫ్లవరింగ్ అనేది పిందెగా మారకుండా రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ డ్రిప్ ఉన్న వారైతేనేమో డ్రిప్లో 80% కూడా మీరు యూరియా వాడకాన్ని తగ్గించుకోండి. అది కాకుండా మీరు భాస్వరం కావచ్చు, పొటాష్ కావచ్చు, కాల్షియం కావచ్చు, బోరాన్ కావచ్చు, ఏవైతే మనకు ఈ ద్వితీయ మరియు సూక్ష్మ స్థూల పోషకాలు ఉంటాయో వీటిని మీరు కనుక వాడుకున్నట్లయితే డ్రిప్ ఉంటే డ్రిప్లో ఇవ్వండి, లేదనుకుంటే మొక్కలపై నుంచి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఫ్లవరింగ్ అనేది రాలిపోకుండా తొందరగా మీకు పిందెగా మారుతుంది. మారిన తర్వాత కూడా మీకు కాయ మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు యూరియా వాడకాన్ని మాత్రం వాడుకోకుండా ఈ ఏవైతే చెప్పినటువంటి పోషకాలను వాడుకునే ప్రయత్నం చేయండి. ఇది మొదటగా మనం చేయాల్సినటువంటి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. మరొకటి, ఈ ఎండాకాలంలో సాగు చేస్తున్నాం కాబట్టి ఈ ఎండ తీవ్రత వల్ల కూడా రాలిపోయే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మరి దీని కానీ ఏం చేయాలంటే మనకు ఈ మార్కెట్లో కొన్ని విత్తనాలు ఏంటంటే కొద్ది ఎండ తీవ్రతకు తట్టుకునే విత్తనాలు కూడా మార్కెట్లో ఉంటున్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ విత్తనాలు ఏంటనేది తెలుసుకొని దాని తగ్గట్టు విత్తనాలు ఎంచుకుంటే మీకు ఎంతో కొంత రాలిపోతుంది, కానీ ఎంతో కొంత రాలకుండా ఆగినా కూడా మీకు రైతుల లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇకపోతే మరొకటి, నీటి యాజమాన్య పద్ధతులు. ఈ ఎండాకాలంలో కొంతమంది నీరు ఉండవచ్చు, కొంతమంది నీళ్ళు లేకపోవచ్చు. ఉన్నా లేకున్నా కూడా నీరు అనేది సమాన నిష్పత్తిలో నీటిని మొక్కలకు అందించినట్లయితే ఈ పూత రాలిపోవడం ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. నీరుని ఎక్కువ కట్టకూడదు, నీరుని తక్కువ కట్టకూడదు, కానీ సమాంతర నిష్పత్తిలో మధ్యస్థంగా నీటిని కనుక మొక్కలకు అందిస్తే మీ ఫ్లవరింగ్ రాలిపోవడం అనేది ఆగిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి ఇకపోతే మరొకటి కనుక చూసినట్లయితే ఇది కూడా ఒక ప్రధానంగా చెప్పుకోవచ్చు. పోషకాల లోపం ఏర్పడినప్పుడు అదేంటి, నేను మొక్కకు చాలా రకాల పోషకాల మొక్కల డ్రిప్లకు ఎప్పుడు ఇస్తున్నాను, చల్లుతున్నాను అని చెప్పి, లేకపోతే మీదికి పిచికారి చేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటారు. చూడండి, ఈ ఉన్నటువంటి మొక్క దాని యొక్క జీవిత కాలంలో తినే ఫుడ్ కంటే ఎక్కువ మొత్తంలో ఫ్లవరింగ్ స్టేజ్లో విపరీతంగా తిండి అనేది తింటూ ఉంటుంది. పూత స్టేజ్లో రెగ్యులర్గా మనం ఇచ్చే ఫుడ్ కంటే ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి. అందుకని మరి ఎలాంటి ఇవ్వాలి? నత్రజని ఇవ్వకూడదు, భాస్వరం, పొటాషు, లేకపోతే ద్వితీయ పోషకాలు, సూక్ష్మ స్థూల పోషకాలు. వీటిలో మనం కనుక చూస్తే ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో మొక్కకు కావాల్సింది ఏంటంటే కాల్షియం, బోరాన్, భాస్వరం, పొటాష్. ఇవి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇందులో మీకు ఎక్కువగా కాయ అనేది నాణ్యతగా రావాలన్నా, ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో పూత మంచిగా రాలకుండా ఉండాలంటే బోరాన్ ఒకటి, భాస్వరం ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. 0,50-34 బోరాన్ అనేది ఇవి రెండు కాంబినేషన్ కనుక డ్రిప్ ఉంటే డ్రిప్లో ఇవ్వండి, లేదంటే మీరు పైనుంచి కూడా పిచికారి చేసుకున్నట్లయితే ఈ పూత రాలిపోవడం ఆగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీరు ఈ కాల్షియం ఒకటి, పొటాషు ఇలాంటివి కూడా మీరు డ్రిప్ ఉంటే డ్రిప్ ద్వారా, లేదంటే ఈ మొక్కల యొక్క ఆకుల నుంచి మొక్కలకు అందించినట్లయితే ఈ పూత అనేది మంచిగా పిందెగా మారిన తర్వాత కాయ మంచి నాణ్యతగా సైజు రావడానికి
ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా పూత టైంలో మాత్రం కంపల్సరీ ఏవైతే ఈ ఉన్నటువంటి బోరాన్, కాల్షియం, భాస్వరం, పొటాష్ అనేది ఇప్పుడు మార్కెట్లో చాలా రకాల కంపెనీలో చాలా రకాల పేరుతో అందుబాటులో ఉన్నప్పుడు కూడా బోరాన్ 20% ఉన్నది తీసుకోండి. ఈ 0,50-34 అనేది మీరు ఏ కంపెనీలో అయినా తీసుకోవచ్చు. అందులో మీకు ఈ 0,50-34 ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో మొత్తానికి యూరియా ఉండదు. మనకు యూరియా అనేది 0% ఉంటుంది. భాస్వరం అంటే మనకు 52% ఉంటుంది. 0,50-34 అంటే మనకు 34% పొటాష్ ఉంటుంది. కాబట్టి ఈ పొటాష్, భాస్వరం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు పూత టైంలో. కాబట్టి దాంతోపాటు దాని కాంబినేషన్లో బోరాన్ కూడా ఇస్తున్నాం. కాబట్టి ఉన్నటువంటి పూత మొత్తం పిందగా మారే అవకాశాలు ఎక్కువ మొత్తంలో కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మరొకటి హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ పూత టైంలో మనం ఏ పంటకైనా కావచ్చు, పూత అనేది కనుక చూస్తే ఒకే పూతలో మనకు ఆడ మగ 2 భాగాలు ఉంటాయండి. ఈ రెండింటి మధ్య మనకు ఈ పరాన్న సంపర్కం జరిగినప్పుడే ఫ్లవరింగ్ అనేది తొందరగా పిందె మారే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు కొన్ని కీటకాల వల్ల జరుగుతుంది. స్వయంగా దాన్ని తాను చేసుకుంటుంది. ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని వాతావరణ అనుకూల స్థితిలో కూడా మనకు పరాన్న సంపర్కం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హార్మోన్స్ లోపం ఏర్పడినప్పుడు కూడా జరగకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. దాని ద్వారా కూడా నీకు పూత రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ చేయాలంటే మనకు మార్కెట్లో పీజీఆర్ అనే మందు పేరుతో అందుబాటులో ఉంటాయి. పీజీఆర్ అంటే మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి. మీకు చాలా రకాల కంపెనీలు అందుబాటులో అవుతూ ఉంటాయి. పీజీఆర్ మీకు ఏ కంపెనీ అయినా పర్లేదు తీసుకోవచ్చు. లేదనుకుంటే మనకు BASF కంపెనీలో లియోసిన్ అనే ఒక మందు దొరుకుతుంది. క్లోరోమెఫిక్ క్లోరైడ్ అనే ఒక కెమికల్ అయితే ఉంటుంది, హార్మోన్ ఉంటుంది. ఇది మీరు కంపల్సరీ ఉన్నటువంటి పద్ధతి ప్రకారం వాడుకోవాలి. ఎక్కువ తక్కువ వాడినా కూడా నీకు ఈ మొక్క అనేది నిద్రలోకి వెళ్ళి ఫ్లవరింగ్ కూడా ఉన్నది లేదు మొత్తం రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి 0.5 ml 1 లీటర్ గాను, లేదనుకుంటే 1 ml 1 లీటర్ ఈ చొప్పున కనుక మీరు వాడుకున్నట్లయితే ఫ్లవరింగ్ అనేది రాలకుండా తొందరగా మీకు పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఏవైతే ఈ జాగ్రత్తలు చెప్పానో ఇవన్నీ కూడా మీరు పద్ధతులు పాటించినట్లయితే ఈ సంవత్సరం మీరు ఈ టమాటా తోటలో అధిక దిగుబడి సాధించే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మీకు ఎక్కడ కూడా మొక్కకు హాని కలిగించే మందులు అయితే లేవండి. మొక్క సున్నితంగా ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు హార్డ్ మందులు, హెవీ డోసులు వాడకండి. దాని ద్వారా నీకు మొక్క స్ట్రెస్ గురి కావడం వల్ల ఫ్లవరింగ్ అనేది మరింత రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఒకవేళ తెగుళ్ళ సమస్యలు మీకు వచ్చినట్లయితే కార్బండిజం కానీ, సాఫ్ కానీ, రోగో కానీ, కెప్టెన్ కానీ కొంచెం చిన్న మందులు వాడుకుంటే సరిపోతుంది. ఒకవేళ తెగుళ్ళ సమస్యలు వస్తే, ఒకవేళ అదే టైంలో మీకు ఈ పురుగు సమస్య వచ్చినా కూడా హెవీ డోసులు కాకుండా చిన్న మందులు మనకు మార్కెట్లో కూడా ఈ ఉన్నటువంటి ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్రొక్లింగ్ అంటాం. ఇది మీరు ఒక రోజు మొత్తం నానబెట్టుకున్నాక వాడుకున్నట్లయితే ఏది మీకు ఈ పూత టైంలో కూడా చిన్న పురుగు కనిపిస్తేనే చెప్తున్నాను మీకు. అది మొక్క అనేది కొద్దిగా సున్నితంగా ఉంటుంది. అప్పుడు హెవీ డోసులు ఇస్తే ఈ మొక్క అనేది స్ట్రెస్ గురి కావడం వల్ల పూత రాలిపోకుండా ఉండే అవకాశం అయితే ఉండాలని చెప్పి ఈ మందు నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ మందులు కనుక తెచ్చుకొని వాడుకున్నట్లయితే ఈ పురుగు సమస్యను కూడా మీరు కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు మీరు సరైన పద్ధతిలో పాటించి దాన్ని నిర్మూలించుకుంటే రాకుండా ఉండాలంటే ముందస్తు కూడా మనం వాడుకోవచ్చు. ఆ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఈ మొక్క అనేది యాక్టివ్గా ఉంటుంది. పూత మొత్తం రాలిపోకుండా పిందెగా మారే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎవరికైనా రైతులకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. నా ఛానల్ని చూసేవారు కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలు అండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.